హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక ఫిష్ రెసిపీ చూపించబోతున్నానండి. ఫిష్ ఫ్రై అది. దాని పేరు స్పైసీ స్టఫ్ మసాలా ఫిష్. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. ఫిష్ అండి, ఇలా బాగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఇలా పెట్టుకుంటే మొత్తం మసాలా బాగా ఈ ముక్కలోకి వెళ్తుందన్నమాట. కొన్ని వాటర్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్, నూనె, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొంచెం. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫిష్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులోకి కారం, పసుపు, మిరియాల పొడి, ఇలా కలుపుకోండి. తర్వాత ఇందులోకి వెనిగర్ కొంచెం అని కొంచెం ధనియాల పొడి, ఇలా అన్నీ కలుపుకున్నాక ఇంకొంచెం వెనిగర్ యాడ్ చేసి కలుపుకోవాలి. అంతా యాడ్ చేసిన తర్వాత ఉప్పు తగినంత, ఈ రకంగా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఈ విధంగా మొత్తం మసాలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాని ఫిష్కి అప్లై చేయాలి మనం. ఇలా మొత్తం కట్ చేసుకున్న దానికి కూడా బాగా మసాలా పట్టేలాగా చాపక మొత్తం అప్లై చేసుకోవాలి మసాలాని. ఇటు సైడ్ కూడా అలానే. లోపల కూడా మసాలా కొంచెం స్టఫ్ చేయాలి. ఇలా ఈ విధంగా చూడండి, మొత్తం మసాలా స్టఫ్ చేసేసాను. ఇంకొంచెం మసాలా వేసుకొని బాగా స్టఫ్ చేసుకోండి. ఈ విధంగానే మొత్తం మిగిలిన చేపలకు కూడా అలానే మసాలా మొత్తం అప్లై చేసుకోవాలి. అలానే ఇక్కడ స్టఫ్ చేసేసుకోవాలి మొత్తం. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలండి. అప్లై చేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. అని నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది ½ అన్ అవర్ అయిపోయింది, బాగా మ్యారినేట్ అయిపోయింది.
ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాలి ఇంకా. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే రెసిపీస్ అన్ని ట్రై చేసి కామెంట్ చేయండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఈ విధంగా ఇలా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇటు సైడ్ కూడా టర్న్ చేసి కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ అవ్వాలి. ఇటు సైడ్ కూడా ఈ విధంగా కుక్ అవ్వాలి. ఈ విధంగా చూడండి, ఇలా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకొని మిగిలిన ఫిష్ కూడా అలానే ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన స్పైసీ స్టఫ్ మసాలా ఫిష్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me.